సో ఒక పాపులేషన్ మెయింటైన్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మనకి 2.1 ఉండాలి. సో వై ఈస్ దిస్ హ్యాపెనింగ్, ఎందుకు జరుగుతుంది? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్. ఇప్పుడు ఉన్న స్ట్రెస్కి, మనకున్న ఇంపార్టెన్స్కి, మనం ఇచ్చే ప్రయారిటీస్కి లైక్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, దాంతోపాటు వాళ్ళకి ఇన్కమ్ అండ్ వాళ్ళ కెరియర్ ఇవన్నీ మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది అండ్ చాలామంది సెటిల్ అయ్యాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. దీని అంతటితో మ్యారేజ్ అనేది ఒకప్పుడు చూసుకుంటే అట్లీస్ట్ 20-22కి అయిపోయేది అండ్ ఫస్ట్ కిడ్ మ్యాక్సిమం 20 అండ్ సెకండ్ కిడ్కి చూసుకున్న 30 మ్యాక్స్ 30 లోపు అయిపోయేది. ఇప్పుడు ఫస్ట్ కిడ్డే 40 ఇయర్స్కి అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆడవాళ్ళలో 30 ఇయర్స్ లోపే గుడ్ ఫర్టిలిటీ అనేది ఉంటుంది. 35 క్రాస్ అయ్యే కొద్దీ వాళ్ళ ఎగ్ క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది. అలాగే 38 క్రాస్ అయ్యే కొద్దీ వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పుట్టే బేబీస్కి. అండ్ మగవాళ్ళలో కూడా చూసుకుంటే స్పర్మ్ క్వాలిటీ అనేది ఏజ్ బట్టి తక్కువ అయిపోతుంది.